హలో అందరికీ. మీషోలో ప్రోడక్ట్స్ సెల్ చేస్తూ ఉంటారు. అయితే నేను చాలా వీడియోస్ చూశాను. చాలామందికి రిటర్న్స్ వచ్చి లాసెస్ వస్తున్నాయని చెప్పేసి. ఇంకొంతమంది స్టార్ట్ చేయాలి అనుకుంటారు సెల్లింగ్, బట్ కొన్ని డౌట్స్, కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. సో, నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫోని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నేను మీషో సెల్లర్‌నే. నేను ఇప్పటిదాకా 12 శారీస్ సేల్ చేశాను. అండ్ ఒక్కటి కూడా రిటర్న్ రాలేదు. ఈవెన్ కస్టమర్ రిటర్న్ రాలేదు. అండ్ కొరియర్ రిటర్న్స్ కూడా రాలేవు. అండ్ నాకు మీషో నుంచి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పడలేదు ఇప్పటిదాకా. సో, ఇక్కడ నేనేం చెప్పాలి అనుకున్నానంటే, మీరు ఓన్లీ వన్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్‌నే సేల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు శారీస్ అనుకుంటే ఓన్లీ శారీస్ సేల్ చేయండి. కిచెన్ ఐటెమ్స్ అనుకుంటే కిచెన్ ఐటెమ్స్ సేల్ చేయండి. ఫర్నిచర్ అనుకుంటే ఫర్నిచర్ సేల్ చేయండి. సో, ఇలా జ్యువెలరీ సేల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా సేల్ చేయండి. బికాస్ మనం ప్యాకేజింగ్ బాగానే చేస్తాం. బట్ అది కస్టమర్‌కి రీచ్ అయ్యే వరకు అది ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో, ఎక్కువగా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంకొక విషయం ఏంటంటే, మనం డిస్పాచ్ డేట్‌కి మనం అవైలబుల్‌గా ఉండాలి. అంటే మన ఆర్డర్ పికప్ డేట్‌కి మనం డెఫినెట్‌గా అవైలబుల్‌గా ఉండాలి. మన ఆర్డర్ గనక టైంకి, డేట్‌కి పికప్ కాలేదు అంటే మన ఆర్డర్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్‌ని మనం కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్యాకేజింగ్ అనమాట. సో, ప్యాకేజింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అండ్ లేబుల్ అండ్ మేనిఫెస్ట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మేనిఫెస్ట్ మీద సిగ్నేచర్ కూడా తీసుకోవాలి మనం కొరియర్ పార్ట్నర్‌ది. అండ్ ప్యాకేజింగ్ కవర్స్ అయితే మనకు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో మనకు అవైలబుల్‌గా ఉంటాయి.